జై శ్రీరామ్. మీరు చూస్తున్నది అయోధ్యలో ఉన్నటువంటి సరయూ నది. అందరూ కూడా చూడండి, సరయూ నది. ఈ సరయూ నది ఉత్తరాఖండ్ నుంచి ప్రవహిస్తూ బీహార్లో గంగా నదిలో కలుస్తుంది. ఈ సరయూ నది అయోధ్య పట్టణం మీదుగా, అయోధ్య పట్టణాన్ని ఆనుకుని ప్రవహించేటటువంటి ఈ నది చాలా ప్రశస్తమైనటువంటి నది. ఈ నదిలో గంగా నదికి ఉపనదిగా చెప్పబడుతుంది ఈ యొక్క సరయూ నది. ఈ సరయూ నది సర్వపాపాలని హరింపజేసేటటువంటి నది. ఈ నదిలో అయోధ్య పట్టణాన్ని ఆనుకుని ప్రవహించేటటువంటి ఈ నదిలో రాముడు లక్ష్మణుడు అవతార త్యాగం చేసినట్టుగా ఈ నదిలోనే చేసినట్టుగా చెప్పబడుతుంది. అట్లాంటి గొప్పదైనటువంటి ఈ సరయూ నదిని అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరయూ నది అంటే సరోవరం నుంచి ఉద్భవించిందని అర్థం. ఉత్తరాఖండ్ నుంచి పైన హిమాలయాల్లో ఉన్నటువంటి సరోవరం నుంచి వచ్చినటువంటి నది కాబట్టి దీనికి సరయూ నది అనేటువంటి పేరు వచ్చింది. అందరూ కూడా సరయూ నదిని చూసి నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్. రాలేని వాళ్ళందరూ కూడా నమస్కారం చేసి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ కూడా రామనామాన్ని పలకండి. రామనామాన్ని మించినటువంటి నామం లేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. చూడండి, అది ఆ సరయూ నది.